ప్రవేశపెట్టిన నిర్ణయం వల్ల 33% రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు. అంత మునుపుండే సమస్య డౌరీ సమస్య లేదు. ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. డబ్బులిచ్చి కొనుక్కునే కన్యాశుల్కం నేను అనడం లేదు, ఆ పరిస్థితి వద్దు. అలాంటి ఒక రిఫార్మ్, ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అధ్యక్ష, ఇక్కడే సూర్యకుమార్ గారు ఉన్నారు అధ్యక్ష, మీకు అందరికీ ప్రత్యక్ష సాక్ష్యం. ఆవిడ మీరు చూస్తే 96లో గ్రూప్ 1 సర్వీసులో సెలెక్ట్ అయింది. నేను 95లో రిజర్వేషన్ తెచ్చాను, మహిళలకు 33%. అందులో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు బెనిఫిషరీ, ఈరోజు పాలసీ నిర్ణయించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక పాలసీ ఎంత పగడ్బందీగా ఉంటుంది, సమాజంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది, అది చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది. నేను మాట్లాడుతూ ఉంటే సార్ మీరు పెట్టిన పాలసీలో నేను కూడా బెనిఫిషరీ అని చెప్పి ఆవిడ హిస్టరీ చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే మీకు ఏం కావాలో సాక్ష్యాలను అడుగుతున్నా. సజీవ సాక్ష్యం, ఒక స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం అధ్యక్ష. అలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం